హైదరాబాద్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆకస్మికంగా సౌత్ వెస్ట్ జోన్లో గస్తీ చేశారు. సైరన్ లేదు, ముందస్తు సమాచారం లేదు. ఒక్కసారిగా రంగంలోకి దిగారు సిపివిసి సజ్జనార్. లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని రౌడీ షీటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి నేరాలకు దూరంగా ఉండాలని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత కార్యకలాపాల గురించి ప్రశ్నించి మళ్లీ నేరాలకు పాల్పడరాదని హెచ్చరించారు. మంచి ప్రవర్తనను కొనసాగించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా మారాలని ఆదేశించారు. ఇక టోలీ చౌక్, లంగర్ హౌస్, హోటల్స్, షాప్స్, నైట్ షెల్టర్స్ని తనిఖీ చేసి టైం దాటితే ఫైన్ అండ్ యాక్షన్ అనే కఠిన హెచ్చరిక జారీ చేశారు. అంతేకాదు ట్రోలింగ్ టీమ్స్తో మాట్లాడి పెట్రోలింగ్ పాయింట్లు, డ్యూటీ పనితీరును చెక్ చేశారు. ప్రతిస్పందన విధానాలను సమీక్షించారు. పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ చొరవ కింద జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి, ప్రతిస్పందనను మెరుగుపరచడానికి, రాత్రిపూట పౌరుల భద్రతను పెంచడానికి జరుగుతున్న చర్యలలో భాగంగా ఈ ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సిపివిసి సజ్జనార్ సందేశం ఏంటంటే, హైదరాబాద్ సేఫ్గా ఉండాలి, పోలీసులు విజిబుల్గా అలర్ట్గా ఉండాలి. క్రిమినల్స్కి సజ్జనార్ మాస్ వార్నింగ్పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.